నమస్తే. నేను శ్రీదేవి. మన రిథమ్ టాక్స్ ప్రోగ్రాంకి స్వాగతం. వెన్నెల కాంతులు రాత్రి వేళలో ఎంత హాయినిచ్చినా రేపటి సూర్యకిరణాలే మన భవిష్యత్తుగా భావిస్తాం. నేటి బాలలే రేపటి భాస్కరులు. అయితే వారి బాల్యంలో వెలుగులు నింపే విషయంలో మనం బాధ్యతను సక్రమంగా స్వీకరిస్తున్నామా అనే అంశంపై చర్చించుకుందాం. బాలల దినోత్సవం సందర్భంగా మనతో పాటు ఉన్నారు విశ్వనాథన్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. గత కాలంలో పిల్లల బాల్యం ఎలా ఉండేది? ఇప్పటి పిల్లల బాల్యం ఎలా ఉంటుంది? తేడా ఏమిటి? అంటే మొదటగా ఈ బాలల దినోత్సవం గురించి అందరికీ శుభాకాంక్షలు. అయితే బాలల దినోత్సవం సందర్భంగా బాల్యం గురించి చర్చించుకోవడం చాలా మంచి టాపిక్ ఎంపిక చేసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు శ్రీదేవి గారు. అయితే ఈ తరతరానికి వచ్చేసరికి బాలల యొక్క బాల్యం అనేటువంటిది మారుతూ వస్తుంది. కానీ చాలా కాలంగా ఈ ఆధునిక పోకడలు వచ్చిన తర్వాత మాత్రం ఈసారి ఈ జనరేషన్లో మాత్రం బాగా విస్తారమైన మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు బాల్యం అంటే ఏంటంటే కనుక పిల్లలు చాలా వరకు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళడం అక్కడ చదువుకోవడం ఉండేది. అక్కడ పెద్దగా ఒత్తిడి ఉండేది కాదు. టీచర్లు కూడా చాలా డెడికేటెడ్గా సబ్జెక్ట్ని అప్పగించడము, సబ్జెక్ట్ని నేర్పడంతో వదిలేసేవారు. ఆ తర్వాత సాయంత్రం పూట పిల్లలు పూర్తి స్థాయిలో ప్లే గ్రౌండ్లో కావచ్చు, ఇళ్ళ దగ్గర కావచ్చు, బయట కావచ్చు బాగా ఆడుకోవడం, ఊరంతా తిరగడం, స్నేహితులను అందరినీ కూడా కలుపుకోవడం, స్నేహితుల్లో కూడా ఒక ముగ్గురు నలుగురితో ఒక గ్యాంగ్ని తయారు చేసుకోవడం, గ్యాంగ్ లీడర్ల ముందుకెళ్ళడం, ఇట్లా ఒక లీడర్షిప్ అనేటువంటిది ఇదంతా కూడా తయారవుతూ ఉండేది. దీనివల్ల ఏంటంటే కనుక బాల్యం అనేటువంటిది ఒక మధుర స్మృతి కింద, ఒక చక్కటి జ్ఞాపకాల దొంతరగాను కూడా ఉంటూ ఉండేది. రెండో వైపున చూసుకున్నట్లయితే కనుక ఆ బాల్యంలో ఏర్పడినటువంటి స్నేహం కానీ, లేదా బాల్యంలో ఉన్నటువంటి అనుభవాలు అనుభూతులు కానీ జీవితాంతం కూడా ఒక చక్కటి మెమరీగా ఉండడం అనేటువంటి జరుగుతూ వచ్చేది అనమాట. ఈ మాదిరిగా గత కాలపు బాల్యాన్ని మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు బాల్యం ఎలా ఉంది అన్నట్లయితే కనుక దురదృష్టవశాత్తు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏమైందంటే కనుక కెరీర్ ఓరియంటెడ్గా పిల్లల్ని మార్చేయడం జరుగుతుంది. అంటే నాకు తెలిసి పిల్లలు పుట్టిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాడు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలా, మెడిసిన్ వైపు వెళ్ళాలని ఫిక్స్ చేస్తున్నారు. 5వ తరగతి దాటుతుండగానే ఆ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చెప్పేటువంటి కోర్సులకు సంబంధించినటువంటి స్కూల్స్లోనే జాయిన్ చేయడం జరుగుతుంది. అంటే 6వ తరగతి 7వ తరగతి ఇంకా మిగిలిన సబ్జెక్టులు ఏమి ఉండవు. తెలుగు, హిందీ లేదన్నట్లయితే సోషల్ స్టడీస్ ఇవే ఉండవు అనమాట. ఇంజనీరింగ్ ఎంచుకుంటే మ్యాథ్స్ సైన్స్ చదవాలి. మెడిసిన్ ఎంచుకున్నట్లయితే ఓన్లీ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్సెస్ చదవాలి అంతే. పొద్దుటి నుంచి రాత్రి దాకా ఆ సబ్జెక్టులు విపరీతంగా బట్టి కొట్టడం, సాయంత్రం మాటలు కూడా పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం, ఇంతకు మించి వేరే మార్గం లేని పరిస్థితిని తీసుకొచ్చేసారు. దసరా సెలవులని, పండగ సెలవులని, లేదన్నట్లయితే సమ్మర్ హాలిడేస్ని వీటిని కూడా పూర్తిగా తగ్గించేసినటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. రెండోది చూసుకున్నట్లయితే కనుక పిల్లలకి ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్ అనేటువంటిది అలవాటు చేయడం అనేది తప్పనిసరి అయిపోయింది. మొబైల్ ఫోన్తో చాలా ఉపయోగాలు ఉన్నాయి, విజ్ఞానం ఉంది. మనం మాట్లాడుతున్న ఈ రిథమ్ టాక్స్ కూడా చాలా మంది మొబైల్ ఫోన్స్లోనే చూడడం అనేటువంటి జరుగుతుంది. కానీ చిన్నపిల్లలకి మొబైల్ ఫోన్స్ అలవాటు చేయడంతో ఏమైందంటే కనుక అయితే సబ్జెక్ట్ పుస్తకం లేదన్నట్లయితే మొబైల్ బుక్ అన్నట్లుగా పరిస్థితి తయారైపోయింది. ఇక ఇది తప్పించి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోవడంతో పిల్లలకి ఒక బాల్యం కానీ, ఒక మధురమైన జ్ఞాపకం కానీ, ఫ్రెండ్స్ తోటి సరదాగా ఒక పని చేయడం కానీ, ఊరికి ఉపయోగపడే పని చేయడం కానీ, ఒక భోగి మంటలు వేయించడం కానీ, లేదన్నట్లయితే ఆటల పోటీల్లో పాల్గొనడం కానీ, సర్టిఫికెట్లు తెచ్చుకోవడం కానీ, ఇలాంటి జ్ఞాపకాలు అనేది లేకుండా పోవడం అనేటువంటి జరుగుతుంది. ఎంతసేపు కూడా పిల్లల్ని ఒక మిషన్లో వేసి రుబ్బుతున్నాం మార్కుల కోసం. ఆ మార్కులు తెచ్చుకునే కోసం పిల్లలందరూ కూడా పరుగులు తీసేటువంటి పరిస్థితి కింద మారిపోయింది శ్రీధర్ గారు. ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలను పెంచడంలో ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారు? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే కనుక సాధారణంగా పిల్లల మీద ఒత్తిడి అంటారు కానీ తల్లిదండ్రులు కూడా చాలా ఒత్తిడి ఉంది. ఎందుకంటే కానీ ఇప్పుడు సొసైటీలో ఎంతసేపు కూడా డాబులు దర్పాలు బాగా పెరిగిపోయాయి. అతనికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇతనికి ఎన్ని అపార్ట్మెంట్, ఎలాంటి అపార్ట్మెంట్లో ఉంటున్నాడు, ఇతను ఎలాంటి వెహికల్ నడుపుతున్నాడు, చేతికి ఎలాంటి వాచ్ పెట్టుకుంటున్నాడు, మెడలో ఎలాంటివి ఉన్నాయి, ఈ పోటీ అనేటువంటిది పెరిగిపోయింది. అందువల్ల ఏమవుతుందంటే కనుక ఇప్పుడు తల్లిదండ్రులు పూర్తిగా తమ పిల్లలు ఖచ్చితంగా ఇంజనీర్లు అవ్వాల్సిందే, సాఫ్ట్వేర్ వైపు వెళ్లాల్సిందే, డాలర్లు తీసుకొచ్చి కొయ్యాల్సిందే అనేటువంటి భ్రమలోకి విపరీతంగా వెళ్ళిపోతున్నారు. దీంతో ఈ పక్కింటి పిల్లవాడిని లేదా వేరే పిల్లవాడిని చూసుకుని పోల్చుకోవడం, మన పిల్లవాడికి అటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం డాలర్లు వస్తాయో లేదనేటువంటిది ఒత్తిడి పడడం అనేటువంటిది జరుగుతుంది. దీనికోసం ఆ పిల్లవాడిని పొద్దుట 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా రుబ్బేటువంటి స్కూల్లో జాయిన్ చేశారా, అయితే మన వాడిని పొద్దుట 7 నుంచి రాత్రి 9 దాకా రుబ్బేసి స్కూల్ ఎత్తుకుదాం, అందులో పెట్టేద్దాం అని చెప్పేసి అనుకోవడం.
లేదన్నట్లయితే హాస్టల్లో జాయిన్ చేసినట్లయితే 24/7 ఆ మెషిన్ కమ్ గ్రైండర్లో ఉంచుతారన్నట్లుగా తీసుకెళ్ళడం. అటువంటి పోకడలు అనేటువంటిది పెరుగుతున్నాయి. అంటే పిల్లలకు మార్కులు 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 అనేటువంటిది తల్లిదండ్రులు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే కనుక పక్కోడితో పోల్చుకుంటే వీడికి ఎక్కడ మార్కులు తగ్గిపోతున్నాయో, దీనివల్ల భవిష్యత్ అంతా ఆగిపోతుంది అనేటువంటి ఒత్తిడి పడిపోవడంతో పిల్లల మీద ఆ ఒత్తిడిని పూర్తిగా పాస్ ఆన్ చేస్తున్నారు. అంటే ఈ ఆస్తుల కోసము లేనట్లయితే డాలర్ల కోసం పోల్చుకోవడం ఎక్కువైపోవడంతో సొసైటీలో ఆ పోల్చుకునేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది పిల్లల మీద పడుతుంది. ఆ పిల్లల మీద పడడంతో పాటుగా పిల్లల పెంపకంలో వీళ్ళు కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. టీచర్ల కంటే ఎక్కువగా ఈ తల్లిదండ్రులే మాకు సెలవులు వద్దు, లేనట్లయితే బయట అవుటింగ్లకు వద్దు అని చెప్పేసి అని ముందుగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుందండి. పిల్లల్ని ఈ రేంజ్ లో ఒత్తిడికి గురి చేయడం అవసరం అంటారా? ఇది ఎందుకంటే కనుక దీనివల్ల ఒక చిన్న ప్రశ్న. నిజంగానే ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్గా వైపు పిల్లల్ని పంపించాలి, వాళ్ళు డాలర్లు కురిపించాలని చెప్పి కోరుకుంటున్నారు. అంతవరకు ఇంకా అది సమాజంలో పెరిగిపోయినటువంటి ఒక అవాంతరం అనుకోండి, లేదన్నట్లయితే కనుక ఒక నానుడి అనుకోవచ్చు. అయితే ఈ పిల్లల్ని ఈ రకంగా రూపేసినంత మాత్రాన వాళ్ళు మళ్ళీ ఐటీలోకి వెళ్ళిపోయిన సాఫ్ట్వేర్లో లేదన్నట్లయితే మంచి ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది మంచి ప్రొఫెషన్, దాని ఎక్కడ మనం కాదంటలేదు. భారతదేశానికి కానీ మన సమాజానికి కానీ మంచి ఆదాయం తీసుకొచ్చింది. ఈ రోజున తెలుగు సమాజంలో చాలా మంది మంచి ఆదాయం తెచ్చుకున్నారంటే సాఫ్ట్వేర్ రంగం వాళ్ళే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, లేదా మెడికల్ రంగం కావచ్చు, మరో రంగంలో కావచ్చు, ఎదగాలి అన్నట్లయితే కనుక ఇంత ఒత్తిడితోటి బట్టి కొట్టినట్లయితే కనుక వాళ్ళ ప్రొఫెషనల్ డిగ్రీలోకి వెళ్ళేటప్పటికి చతికిలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక సర్వే ప్రకారం చూసినట్లయితే కనుక మన తెలుగు రాష్ట్రాల పిల్లలు ఇంటర్మీడియట్లో విపరీతంగా బట్టి కొట్టి ఎంసెట్ ర్యాంక్ కావచ్చు, లేదన్నట్లయితే ఐఐటి ర్యాంకులు కావచ్చు కొట్టి ఆ ప్రొఫెషనల్ కోర్సులకు వెళ్ళాక చాలా మందికి బ్యాక్లాగ్స్ పడుతున్నాయి. ఎందుకంటే కనుక ఈ బట్టి కొట్టడం అలవాటు అయిపోయి అక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదువులకి మింగిలి కాలేకపోతున్నారు అనమాట. అందుచేత దానివల్ల పిల్లల మీద ఇంత ఒత్తిడి పెట్టినట్లయితే కనుక వాళ్ళు తర్వాత అలాగే ఉద్యోగాల్లోకి చేరిన తర్వాత కూడా కేవలం సబ్జెక్ట్ ఉంటే మాత్రమే సరిపోదు. సబ్జెక్ట్తో పాటుగా వివిధ రకాల నైపుణ్యాలు, ఇతరమైనటువంటి ఉద్యోగులతోటి వాళ్ళతోటి కలిసిపోవడం, చక్కగా పని చేసుకోవడం, లీడర్షిప్ క్వాలిటీస్, టైం మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ అవసరం అనమాట. పూర్వం హై స్కూల్స్లో ఏంటంటే కనుక తెలుగు మాస్టర్ గారు కానీ మరొకరు కానీ నీతి కథలు చెప్తూ ఉండేవారు. నీతి కథలు చెప్పడం వల్ల ఏమవుతుంది అన్నట్లయితే కనుక మనకు కొన్ని వాల్యూస్ అనేటువంటి తెలియడం, అట్లాగే అక్కడ ఉండేటువంటి స్నేహితులతో కావచ్చు, సమాజం పట్ల మనకు ఒక అంకిత భావం ఉంది, దానికి మనం ఏమైనా చేయాలి, గ్రామానికి ఏమైనా చేయాలి, లేదా పాఠశాలకు ఏమైనా చేయాలి అంటే ఒక భావన అనేటువంటిది ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఒత్తిడితోటి పిల్లల్ని చదివించడం వల్ల పిల్లల మనసుల్లో ఆ పాఠశాల మీద ఆ టీచర్స్ మీద ద్వేషభావం పెరుగుతుంది. మీరు కావాలంటే ఈ మధ్యకాలంలో స్కూల్స్ నుంచి బయటకు వచ్చిన పిల్లల్ని కదిలిస్తే కనుక ఆ స్కూల్ని విపరీతంగా తిట్టుకుంటారు, ఆ టీచర్స్ని కూడా విపరీతంగా తిట్టుకుంటారు తప్ప వాళ్ళని గౌరవించేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఇది సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. సమాజం పట్ల, సమాజంలో భాగమైన విద్యాలయం పట్ల, విద్యా వ్యవస్థ పట్ల పిల్లల్లో మంచి గౌరవభావం ఉండాలి. అప్పుడే అది మంచి పోకడ అవుతుంది. అందుచేత ఇంత ఒత్తిడి చేయడం అనేటువంటిది కేవలం ఆ పిల్లలు తల్లిదండ్రులకే కాకుండా సమాజానికి కూడా ఏమాత్రం మంచిది కాదని మనం అనుకోవచ్చండి. పిల్లల్ని తీర్చిదిద్దే విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి? అయితే ఇది ఒక సింపుల్గా మనం అనుకున్నంత మాత్రాన సాధ్యం కాదు. ఎందుకంటే కనుక మీరు చెప్పిన దాంట్లో, ఎందుకంటే ఈ పిల్లల్ని తీర్చిదిద్దడం అనేటువంటి దాంట్లో రకరకాల కోణాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ సమయం ఉండేది తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులు అని అనుకోవచ్చు. అదే సమయంలో ఉపాధ్యాయులు, అలాగే పాఠశాల, సమాజం, చుట్టుపక్కల పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రభావితం చూపుతున్నాయి. అందులో ప్రధానంగా టీచర్లు లేనట్లయితే తల్లిదండ్రులు ఎక్కువ ప్రభావం చూపుతారు కాబట్టి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏంటంటే కనుక పిల్లలు లేత మనస్కులతో ఉంటారు కాబట్టి పిల్లల మనస్సు మీద, పిల్లల మీద ఒత్తిడి తీసుకురాకుండా సజావుగా వాళ్ళు అనేక అంశాలు నేర్చుకున్నట్లుగా వాళ్ళని తీర్చిదిద్దడం, అదే సమయంలో వాళ్ళ యొక్క హాబీస్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఇతరత్ర అంశాలలో కూడా వాళ్ళని ప్రోత్సహించడం, అలాగే ఇంటికి సంబంధించి సమాజానికి సంబంధించి కొన్ని పనుల్లో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయడం, సెలవుల్లో బయటికి తీసుకెళ్లేటప్పుడు ఏదైనా పొలం తీసుకెళ్లి పొలం ఎలా ఉంటుందని చూపించవచ్చు, బ్యాంకుకి తీసుకెళ్లి బ్యాంక్ ఎలా పనిచేస్తుందో చూపించవచ్చు, ఒక రైతు బజార్కో లేదన్నట్లయితే మార్కెట్కో తీసుకెళ్లి అక్కడ శ్రమ చేసే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత శ్రమ చేస్తే వాళ్ళు కష్టపడుతున్నారు అనేటువంటి శ్రమ విలువని తెలిపేటువంటి ప్రయత్నం చేయొచ్చు. లేదా ఒక చక్కటి దేవాలయాన్ని తీసుకెళ్లి దేవాలయాలు అనేటువంటిది మన సమాజానికి, మన సంస్కృతికి, మన సాంప్రదాయానికి ఎలా పట్టుకొమ్మగా ఉన్నాయనేది చూపించవచ్చు. ఇలా ఈ రకమైనటువంటి మార్గం ఎంచుకోవాలి. రెండోది, వాళ్ళతో ఎక్కువ టైం కేటాయించడం అనేటువంటిది కూడా అలవాటు అవుతుంది కాబట్టి ఈ టైం కేటాయించి వాళ్ళ యొక్క భావాలు ఏంటి, వాళ్ళ యొక్క ఆందోళనలు ఏంటి, వాళ్ళ యొక్క కన్సర్న్స్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
లేదన్నట్లయితే కనుక పిల్లలు ప్రస్తుతం ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఒకరు లేక ఇద్దరు పిల్లలు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. అందుచేత వాళ్ళ మనసుల్లో ఈ మొబైల్ ఫోన్స్ వల్ల కావచ్చు, ఇతరతర కారణాల వల్ల కావచ్చు, రకరకాల భావోద్వేగాలు అనేటువంటిది ఒత్తిళ్ళకు గురి చేస్తూ ఉంటాయి. వాటిని సున్నితంగా తెలుసుకుంటాను, వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క భావాల్ని కూడా గౌరవిస్తాను, టచ్ చేస్తాను, స్పృశిస్తాను, జాగ్రత్తగా వాళ్ళతోటి మెసులుకోవడం అనేటువంటిది ఇప్పుడు తప్పనిసరి అయింది. ఒకప్పుడు ఇంట్లో అమ్మమ్మ లేదన్నట్లయితే కనుక మేనత్త ఇలా పెద్దవాళ్ళు ఉండేవారు. వాళ్ళు పెంపకం విషయంలో తల్లిదండ్రులతో పాటుగా వాళ్ళు కూడా భూమిక పోషించేవారు కాబట్టి పిల్లలతో సమానంగా కలిసిపోయి ఆ పెద్ద వయసు వాళ్ళు ఉండడం వల్ల పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేని వాళ్ళకి చెప్పుకుని వాళ్ళతో మాట్లాడడం వల్ల చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడంతో ఏమవుతుందంటే తల్లిదండ్రులే అన్ని రకాలైనటువంటి రోల్స్ ని కూడా పోషించాలి కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. పిల్లల దినోత్సవం సందర్భంగా చాలా మంచి విషయాలు తెలుసుకున్నామండి. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. ధన్యవాదాలండి. మరొకసారి మీకు అలాగే అందరికీ కూడా బాల దినోత్సవ శుభాకాంక్షలు.